కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, మద్దతుదారుల మీద దాడులకు పాల్పడుతున్నారు. ఈరోజు ఉదయం సిబెల్కల్ మండలం చింతమాను గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వేటకడవలతో, ఇనుప రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో నలుగురికి గాయాలైన పరిస్థితి. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు బాధితులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొదటగా ఈ యొక్క గాయపడిన మద్దిలేటి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మీ మీద దాడికి పాల్పడ్డారంటారు? ఏమో సార్, అది మన పిల్ల పన్నాడు కొంచెం సన్న జరిగిన గలాట. అది కుట్ర పెట్టుకొని మేము ఇలా చేనికి 6 గంటలకు మందు కొట్టడానికి పోయామే. అక్కడ మా అల్లుని కొట్టి వచ్చారే బాత్రూమ్ కానీ అడవికి పోయింటే అన్ని కొట్టి మాకు వచ్చి మా చేనులోకి వచ్చి మమ్మల్ని మందు కొట్టే వాళ్ళని మమ్మల్ని కొట్టారు సార్ రాళ్ళతో. ఎందుకు అంటారు? అంటే మీరు వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉన్నారని కొట్టారు సార్ వాళ్ళు. మద్దతు ఇచ్చడానికే అది వచ్చినానికే రెండు ఎంపీటీస్కి ఇది వచ్చినానికే వాళ్ళు కుట్ర పెట్టుకొని మాకు ఈ పనులు చేయడం వల్ల కొట్టడం ఎన్ని మాటలు ఇది ఓకంగా ఇది లేదనకుండగా ఈ పనులే కాదు ప్రతి పనులు చేసేది వాళ్ళు చేసినా కూడా మేము ఓర్చుకొని పోయినా కూడా అదే పని. వాళ్ళు 24 గంటలు అదే పని మీదే. మేము ఏదో చేనులకి గుత్తలు మా కావులకు రైతులు తీసుకొని చేసినా కూడా మమ్మల్ని బతకడం లేదని ఇదే పనే అని చేసేది ఇదే పని. ఇదే ఇంకా రావడమే ఇంకా తననికి కారం తీసుకునడం రావడం. మరి ఎన్నాళ్ళు బాధపడుతుంది? ఇటువంటి పనులు మాకేం చేత కాదు. మేము వద్దు అన్నదానికి ఈ రకంతో మేము ఈ పరిస్థితికి వచ్చాము. మీరు చెప్పండి, అంటే ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉంది అంటారు? అంటే దాడికి చేయడానికి గల కారణం ఏమంటారు? ఏం దాడికి కారణం సార్? భాస్కర్ రెడ్డి సార్, మెయిన్ భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గిడ్డారెడ్డి వాళ్ళు మెయిన్ కారకం. వాళ్ళ నుంచి వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చగొడితే పెద్ద వెంకటేశు వాళ్ళందరూ కలిసి వాళ్ళ తమ్ముళ్ళతోని కొడుకలతోని ప్రత్యక్షంగా సార్ కాపలా కాసి చంపే ప్రయత్నం సార్. ఆ పిల్లోడు ఇంటి దగ్గర నుంచి లెట్రిన్ పోయినాడు సార్ శ్మశానం దగ్గరికి. ఆడ ఆ పిల్లోని కాపలా కాసి గర్రను అందరూ ఓరు వెనక వచ్చి 8 మంది సార్, 8 మంది ఇనుపరాడ్లతోని కొడవళ్ళతోని కొట్టి మళ్ళీ ఆడ పిల్లోని కొట్టి మళ్ళీ వెంటనే వాళ్ళ మామ వాళ్ళ బామారి చేను కాడ మందు కొడుతుంటే ఆటి పోయినారు సార్. ఓ పిల్లోని అంటుకొని పోయి ఆటి పోయినారు సార్. చేను కాడ పోయి మళ్ళీ వాళ్ళ బామారిని అంటినాడు సార్, రాజునని. వాళ్ళ మామని కొట్టినారు సార్. ఆ పిల్లోడు ఇంకా వెనుకపోయినాడు సార్, తప్పించుకొని పోయినాడు. వాళ్ళ మామ వాళ్ళత్త చేను కాడ ఉంటే ఇంకా వాళ్ళని వీళ్ళత్తని ఆయనను కొట్టి వాళ్ళత్త అడ్డం పోయింది సార్. ఎందుకు కొడతారు ఇట్లా అంటే ఇంకెనికి మళ్ళీ అదే వెనక్కి పోయినారు సార్. ఈయనను కొట్టి ఇంకా వెనక్కి వెళ్ళిపోయినారు సార్. కేవలం వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉన్నారనా, లేకుంటే ఇంకా ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా? మేము వైసీపీకి ఫుల్ అండా సార్. మేము పార్టీని నమ్ముకొని ఉండము. గత 15 ఏళ్ళ నుంచి పార్టీకే ఉన్నాం సార్. వైసీపీకే సర్పంచ్ వైసీపీ, ఎంపీటీసీ వైసీపీ. మొన్న లోకల్ పెద్ద ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా వైసీపీకే మెజార్టీ వచ్చింది సార్. 200 మెజార్టీ వచ్చింది. మేము ఊర్లో మాకు కొట్లాంట ఏది అవసరం లేదు సార్. చాలా ప్రశాంతంగా బతకాలనేదే మా కోరిక. సరే సార్, ఇప్పుడు చిన్న సమస్యలు ఉంటే ఏదైనా సర్దుకొని పోవాలనే గుణమే మాకుంది సార్. 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఈనాడు కూడా ఎవరితో గొడవ పడినది లేదు, ఏం చేసినది లేదు సార్. వాళ్ళంతా కక్షపూరితంగా మనసులో పెట్టుకొని మెయిన్ 5 మంది కాపోళ్ళు ఉసుగు కొడితే వాళ్ళు వస్తారు సార్. వాళ్ళ నుంచి మాకు క్షణ ప్రాణహాని ఉంది సార్. ఇంకోటి సార్, మమ్మల్ని ఎట్లన్నా అని ఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఎస్పీ సార్కి కంప్లైంట్ ఇస్తాం సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉదయం ప్రాంతంలో ఈ యొక్క అదే గ్రామానికి చెందిన చిన్న హనుమంత్తో పాటు ఈ యొక్క రాజు ఇద్దరు వ్యక్తులు బహిర్భూమికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కాపు కాసిన ఈ యొక్క టీడీపీ నాయకులు వేటకడవలతో, ఇనుపరాళ్లతో దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా ఈ యొక్క చిన్న హనుమంతు మీద దాడికి పాల్పడడం జరిగింది. అతనితో పాటున్న రాజు మీద కూడా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వారి యొక్క బంధువులైన వారి వ్యవసాయం చేసుకుంటున్న
పంట పొలాల్లోకి వెళ్ళి అక్కడ కూడా దాడికి పాల్పడడం జరిగింది. మొత్తం ఈ యొక్క దాడిలో నలుగురికి గాయాలైన పరిస్థితి. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందుతున్న పరిస్థితి కనపడుతుంది. వారి యొక్క బంధువులు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టీడీపీ నాయకుల వలన తమకు ప్రాణహాని ఉంది, తమ ప్రాణాలు కాపాడాలంటూ వీరు ఆవేదనగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ అరాచకాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఏదో ఒక గ్రామంలోనో ఏదో ఒక నియోజకవర్గంలో దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి నుండి తమను కాపాడాలంటూ ఈ యొక్క బాధితులు వారి యొక్క కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.